హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 9th క్లాస్ సోషల్ చాప్టర్ 6 అగ్రికల్చర్ ఇన్ ఇండియా పార్ట్ 1 వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. యాక్చువల్లీ మనకు అగ్రికల్చర్ గురించి చాలా వరకు తెలుసు. ఓకే, అంటే 6th నుంచి 8th వరకు అగ్రికల్చర్ గురించి మనం అంతో కొంత తెలుసుకున్నాం. కాబట్టి మన ఇండియాలో అగ్రికల్చర్ ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చింది అండ్ అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు అగ్రికల్చర్ సెక్టర్ మీద ఏ విధంగా డిపెండ్ అయి ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ అగ్రికల్చర్ పర్పస్ కింద ఫాలో అయినటువంటి మెథడ్స్ ఏ విధంగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అర్లీ సివిలైజేషన్ గురించి తెలుసుకున్నాం 6th and 7th క్లాస్లో. ఈ అర్లీ సివిలైజేషన్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వరకు ఫార్మింగ్ అగ్రికల్చర్ అంతా కూడా అక్కడ నుంచి డెవలప్ అవుతూ వచ్చిందనమాట. అంటే అప్పటి నుంచి వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్గా ఈ అంటరర్స్ గ్యాదరర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ నుంచే అగ్రికల్చర్ అనేది డెవలప్ అయింది. కాకపోతే మనం అర్లీ సివిలైజేషన్ని అబ్జర్వ్ చేసినట్టయితే టోటల్గా కొన్ని మెథడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా ఆ మెథడ్స్ అన్నీ కూడా అర్లీ సివిలైజేషన్ లాటర్ సివిలైజేషన్ నుంచి డెవలప్ అవుతూ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ లెసన్లో మనం ఇంకా క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా టైప్స్ ఆఫ్ ఫార్మింగ్, దిస్ ఇస్ ద పార్ట్ 1 వీడియో. ఈ ఫార్మింగ్లో ఏ టైప్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని చూద్దాం. అగ్రికల్చర్ ఈజ్ అన్ ఏజ్ ఓల్డ్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ అవర్ కంట్రీ. Over these years, cultivation methods have changed significantly depending upon the characteristics of physical environment, technological know-how, and socio-cultural practices. Farming varies from subsistence to commercial type. At present, in different parts of India, the following farming systems are practiced. సో మన భారతదేశంలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే అగ్రికల్చర్ అనేది పురాతనంగా అంటే మన యొక్క పూర్వీకుల నుంచి ప్రాక్టీస్లో ఉన్నటువంటి ఒక సెక్టర్ అన్నమాట. అంటే మన యొక్క పూర్వీకుల నుంచి ఇది ఒక ఎకనామిక్ యాక్టివిటీగా ఫాలో అవుతూ ఉన్నాం మనం. అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుండి ఈ కల్టివేషన్లో మనం డిఫరెంట్ మెథడ్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా టెక్నాలజికల్ ప్రకారంగా అంటే మనకున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ పరంగా మనం ఇప్పుడు ఫార్మింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్ వేస్లో చేసుకుంటూ ఉంటాం. అంటే మనకు అవైలబుల్గా ఉన్నటువంటి టెక్నాలజీతో అండ్ మన యొక్క లైక్ ఏమంటారు ఎకనామిక్ వేలో. ఓకే, అంటే మనకు చాలా వరకు డబ్బులు బాగున్నాయి అనుకోండి, అంటే చాలా ఈజీగా జరిగేటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవచ్చు అనమాట. అంటే మన యొక్క బడ్జెట్ని బట్టి. కాకపోతే చాలా ఏళ్ల క్రితం మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని అదేవిధంగా టెక్నాలజికల్ ప్రకారంగా కల్టివేషన్ మెథడ్స్ అన్నీ కూడా డెవలప్ అవుతూ వచ్చాయని చెప్పొచ్చు. ఆ విధంగా కొన్ని మెథడ్స్ అనేవి ప్రాక్టీస్లో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఫార్మింగ్ అనేది ఏ విధంగా మారిపోయిందంటే ఈరోజు కమర్షియల్ టైప్గా మారిపోయిందని చెప్పొచ్చు. ప్రజెంట్ మన ఇండియాలో ఫాలో అవుతున్నటువంటి ఫార్మింగ్ సిస్టమ్స్ ఏ ఉన్నాయో వాటిని చూద్దాం మనం. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. ఓకే, సో ముందుగా ఈ ఫార్మింగ్లో మనం ఇట్ ఈజ్ ఇన్ 2 forms. దే ఆర్ సింపుల్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అండ్ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్సివ్ ఫార్మింగ్. సో ఈ ఫార్మింగ్లో మనం 2 forms చూస్తామన్నమాట. ఒకటేమో సింపుల్, ఇంకొకటేమో ఇంటెన్సివ్ ఫార్మింగ్. అందులో ముందుగా మనం సింపుల్ సబ్సిస్టెన్సీ ఫార్మింగ్ అబ్జర్వ్ చేసినట్టయితే అగ్రికల్చర్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఆన్ స్మాల్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రిమిటివ్ టూల్స్ లైక్ హో, డో అండ్ డిగ్గింగ్ స్టిక్స్ అండ్ family or community labor. This type of farming depends upon monsoon, natural fertility of the soil and suitability of other environmental conditions to the crops grown. It is a slash and burn agriculture, shifting agriculture. You have read about it in previous classes. ఓకే, ఇక్కడ సింపుల్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఏదైతే ఉందో చాలా వరకు ఇటువంటి ఫార్మింగ్ ఎక్కడ చేస్తూ ఉంటారంటే చిన్న చిన్న స్మాల్ ప్యాచెస్ మీద చేస్తూ ఉంటారనమాట. స్మాల్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్ మీద చేస్తూ ఉంటారు. అండ్ ఈ అగ్రికల్చర్లో భాగంగా ఉపయోగించుకునేటువంటి ప్రిమిటివ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో కొడవలి కానీ నెక్స్ట్ కొయ్యడానికి కొడవలి, గొడ్డలి అండ్ వీటిని ఉపయోగిస్తారనమాట. అండ్ అదేవిధంగా డిగ్గింగ్ స్టిక్స్ అంటే విత్తనాలని నాటాలంటే డిగ్గింగ్ స్టిక్స్ కావాలి కాబట్టి వీటిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ఈ టూల్స్తో పాటు ఇవన్నీ వర్క్ చేయాలంటే అంటే ఇటువంటి అగ్రికల్చరల్ వర్క్ చేయాలంటే ఎవరు కావాలి మనకు లేబర్స్ కావాలి.
ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు, లేదంటే కమ్యూనిటీ లేబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కూలి వాళ్ళని పిలిపించుకొని మనం ఈ అగ్రికల్చర్ ప్రాసెస్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ కాకపోతే ఇటువంటి టైప్ ఆఫ్ ఫార్మింగ్ని మనం ఎక్కువగా ఈ వర్షాకాలం పడుతున్నప్పుడు కానీ, లేదంటే ఆ సాయిల్ యొక్క ఫర్టిలిటీ, సారవంతమైనటువంటి భూమి ఉన్న చోట ఫార్మింగ్ చేయడం కానీ, లేదంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఎక్కడైతే బాగుంటాయో, అంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నదికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ దగ్గర ఫార్మింగ్ చేయడం, ఆ నది నుంచి మనం వాటర్ని డైవర్ట్ చేసుకోవచ్చు అనమాట మన యొక్క పంటలని పండించుకోవడానికి. సో ఆ విధంగా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని బేస్ చేసుకొని, సాయిల్ యొక్క ఫర్టిలిటీని బేస్ చేసుకొని, మాన్సూన్ సీజన్ని బేస్ చేసుకొని ఫార్మింగ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి కండిషన్స్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా క్రాప్స్ అనేవి చాలా ఈజీగా గ్రోన్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ ఫార్మింగ్ని స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అని కూడా అంటారు, అంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటారు. సో ఎప్పుడైతే ప్రొడక్టివిటీ అంతా వచ్చేస్తుందో అక్కడంతా కూడా కాల్ చేస్తారనమాట. ఓకే, సో కాల్ చేసి నెక్స్ట్ పొలం దున్నాక తర్వాత వేరే పంటల్ని వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఒక షిఫ్టింగ్ అగ్రికల్చర్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మనం దీని గురించి ప్రీవియస్ క్లాస్ 8th 7thలో తెలుసుకునే ఉన్నాం. ఓకే, అండ్ మీకు బయాలజీలో కూడా వచ్చే ఉంటుంది. సెకండ్ వన్, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. It is practiced in the areas of high population density on land. It is labor-intensive farming where high doses of biochemical inputs and irrigation are used for obtaining higher production. యాక్చువల్గా ఇక్కడ సింపుల్ ఫార్మింగ్ ఏదైతే ఉందో దీంట్లో అంటే కేవలం ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్ మీద మాత్రమే ఫార్మింగ్ చేసుకుంటారు. అందులోనూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ ఆర్గానిక్ అని మనకు ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి. సో ఇక్కడ ఇంటెన్సివ్లో ఏమవుతుంది అంటే ఎక్కడైతే ఏ ల్యాండ్ మీద అయితే హై పాపులేషన్ డెన్సిటీ ఉంటుందో అటువంటి ప్రాంతంలో ఈ ఫార్మింగ్ చేయడం జరుగుతుందన్నమాట. కాకపోతే ఇక్కడ లేబర్స్ ఇంక్లూడింగ్ ఫార్మింగ్ అని చెప్పొచ్చు, అంటే కూలి వాళ్ళ చేత చేపించేటువంటి వర్క్ ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే మనకు ప్రొడక్టివిటీ బాగా రావాలి కాబట్టి బయోకెమికల్స్ వీటి యొక్క డోసెస్ని ఎక్కువ పెంచుకుంటూ వెళ్తారనమాట. యాక్చువల్లీ ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే ఈ బయోకెమికల్స్ వేసే కొద్దీ ప్రొడక్టివిటీ అనేది వస్తుంది. కాకపోతే ఇలాగే కంటిన్యూషన్ చేస్తూ పోతే సాయిల్ యొక్క ఫెర్టిలిటీ తగ్గిపోయి ఆటోమేటిక్గా మనకు ఈ క్రాప్స్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది అనమాట. అంటే వేసినప్పుడు 1 year 2 year మనకు ప్రొడక్షన్ బాగున్నప్పటికీ కూడా అలానే కంటిన్యూ చేసుకుంటూ పోతే ఆ సాయిల్ యొక్క ఫర్టిలిటీ తగ్గిపోయి నెక్స్ట్ ఆ క్రాప్ యొక్క ఈల్డింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇరిగేషన్ బయోకెమికల్ ఇన్పుట్స్ వీటి యొక్క డోసేజ్ని పెంచేసి హయ్యర్ ప్రొడక్షన్ కోసము ఈ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు మనం కమర్షియల్ ఫార్మింగ్ గురించి తెలుసుకుందాం. ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ ద యూజ్ ఆఫ్ హయ్యర్ డోసెస్ ఆఫ్ మోడర్న్ ఇన్పుట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హై హీల్డింగ్ వెరైటీ సీడ్స్, chemical fertilizers, insecticides and pesticides in order to obtain higher productivity. The degree of commercialization of agriculture varies from one region to another. యాక్చువల్గా ఇక్కడ మనం ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్లో ఏం చెప్పుకున్నామంటే కెమికల్స్ యూజ్ చేస్తారని చెప్పాం. కాకపోతే ఇక్కడ కెమికల్స్ అండ్ అందులోనూ కూడా బయోకెమికల్స్ అంటున్నాం. సో బయోకెమికల్స్ వచ్చేసి సేఫ్ అనమాట వెన్ కంపేర్ టు మోడర్న్ ఫర్టిలైజర్స్. మోడర్న్ కెమికల్స్తో కంపేర్ చేసుకుంటే బయోకెమికల్స్ సేఫ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఇంటెన్సివ్ ఫార్మింగ్ వచ్చేసి సేఫ్గా ఉంటుంది, ఎందుకంటే బయోకెమికల్స్ ఇరిగేషన్ యూజ్ చేసి హైయర్ ప్రొడక్షన్ కోసం వీళ్ళు ఎక్కువ డోసెస్ని పెంచుతున్నారు కాబట్టి దట్ ఈస్ ద సేఫ్. కాకపోతే కమర్షియల్ ఫార్మింగ్లో ఏం జరుగుతుంది అంటే చాలా వరకు మోడర్న్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే హై హీల్డింగ్ వెరైటీ సీడ్స్ అని చెప్పి మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, వాటిని యూజ్ చేయడము. అండ్ అదేవిధంగా కెమికల్ ఫర్టిలైజర్స్ని ఎక్కువగా ఉపయోగించడము, ఇన్సెక్ట్స్ పెస్ట్స్ ఇవేమన్నా పంటకు పట్టిన ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ని వీటిని ఉపయోగించడం వల్ల అంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనకు పంట బాగా వస్తుందన్నమాట. కాకపోతే వస్తూ సాయిల్ యొక్క ఫర్టిలిటీ తగ్గిపోవడం వల్ల ప్రొడక్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటున్నాం కదా, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. అంటే అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు, కాకపోతే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని బట్టి మారుతూ ఉంటుందని చెప్పొచ్చు.
For example, rice is a commercial crop in Haryana and Punjab, but in Odisha it is a subsistence crop. Plantation is also a type of commercial farming. In this type of farming, a single crop is grown on a large area. In India, tea, coffee, rubber, sugarcane, banana, etc. are important plantation crops. For example, హర్యానా అండ్ పంజాబ్. సో ఈ రెండు స్టేట్స్లో మనం అబ్జర్వ్ చేస్తే రైస్ వచ్చేసి ఒక కమర్షియల్ క్రాప్ అనమాట వీళ్ళకు. కాకపోతే ఒడిస్సాలో ఇది ఒక సబ్సిస్టెన్స్ క్రాప్. యాక్చువల్గా హర్యానా పంజాబ్కి వచ్చేసి కమర్షియల్ క్రాప్ ఏంటి అంటే రైస్ అనమాట. కానీ ఒడిస్సాకి కమర్షియల్ క్రాప్ కాదు, ఇదొక సబ్సిస్టెన్స్ క్రాప్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ కమర్షియల్ ఫార్మింగ్లో ప్లాంటేషన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనమాట. అంటే ఇటువంటి ప్లాంటేషన్లో చాలా వరకు లార్జ్ ఏరియాలో సింగిల్ క్రాప్ మాత్రమే వేస్తూ ఉంటారు. అంటే లార్జ్ ఏరియాలో కేవలం ఒక పంటను మాత్రమే వేస్తూ ఉంటారనమాట. సో దాన్నే అంటే ఇటువంటి ఫార్మింగ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు కమర్షియల్ ఫార్మింగ్లో. ఎందుకంటే కమర్షియల్ ఫార్మింగ్ అనగానే సో మనకు ఆటోమేటిక్గా హయ్యర్ ప్రొడక్షన్ కోసం మనం వేసేటువంటి డోసెసెస్ ఇవన్నిటిని కూడా పెంచుతాం కాబట్టి ప్లాంటేషన్ అంతా కూడా సింగిల్ క్రాప్ మాత్రమే ఉంటుంది. అండ్ మన ఇండియాలో అబ్జర్వ్ చేసినట్టయితే ఇంపార్టెంట్ ప్లాంటేషన్ క్రాప్స్ ఏవి అంటే టీ, కాఫీ, రబ్బర్, షుగర్ కేన్ అండ్ నెక్స్ట్ బనానా. అదేవిధంగా మన ఏపీలో అబ్జర్వ్ చేసినట్టయితే ఏపీలో ఎక్కువగా రైస్ ఎక్కడ పండిస్తారా అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. నెక్స్ట్ క్రాపింగ్ సీజన్స్. Agriculture crops depend on seasons and natural resources such as soil, water and sunshine for cultivation. Temperature and humidity conditions are important. Some crops can be cultivated only in specific season regardless of the availability of water and other inputs. Therefore, in any region, different crops are grown in different seasons. సో యాక్చువల్గా ఈ అగ్రికల్చరల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కల్టివేట్ చేయాలంటే ఖచ్చితంగా సీజన్స్ని బట్టి కల్టివేట్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా మనకు అవైలబుల్గా ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ బేస్ చేసుకొని కూడా మనం పండిస్తూ ఉంటాం. న్యాచురల్ రిసోర్సెస్ అంటే పంటలు పండడానికి కావాల్సినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి అంటే సాయిల్, అదేవిధంగా వాటర్ అండ్ నెక్స్ట్ సన్షైన్ కూడా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇవి న్యాచురల్ రిసోర్సెస్. అదేవిధంగా మనం సీజన్స్ని బట్టి పంటల్ని వేసుకుంటుంటాం. అంటే రబీ, ఖరీఫ్ ఈ విధంగా ఈ 2 సీజన్స్లో మనం డిఫరెంట్ పంటల్ని పండించుకుంటూ ఉంటాం. ఇక్కడ మనకు పంటలు బాగా పండాలంటే టెంపరేచరు, హ్యూమిడిటీ కండిషన్స్ ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ అదేవిధంగా ఈవెన్ మనకు వాటరు అండ్ అదేవిధంగా అదర్ ఇన్పుట్స్ ఏవైతే కావాలో పంటలు పండడానికి అవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం కొన్ని క్రాప్స్ని స్పెసిఫిక్ సీజన్లో మాత్రమే వేస్తుంటాం. అంటే కొన్ని క్రాప్స్ని రబీలో అండ్ కొన్ని క్రాప్స్ని ఖరీఫ్ సీజన్లో ఈ విధంగా అవైలబిలిటీ ఉన్నప్పటికీ కూడా మనం సీజన్ని బట్టి మారుస్తూ ఉంటాం క్రాప్స్ని. అండ్ ఇక్కడ డిఫరెంట్ సీజన్స్ని బేస్ చేసుకుని అంటే డిఫరెంట్ సీజన్స్లో ఎటువంటి క్రాప్స్ని వేస్తారు, ఏ ప్రాంతంలో ఎటువంటి క్రాప్స్ని వేస్తారు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి చూద్దాం. ఇండియా యాస్ 3 క్రాపింగ్ సీజన్స్: రబీ, ఖరీఫ్ అండ్ జైద్. సో మన ఇండియాలో 3 క్రాపింగ్ సీజన్స్ ఉన్నాయన్నమాట. రబీ, ఖరీఫ్ ఈ రెండింటి గురించి మన ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవడం మనం వింటూనే ఉంటాం, మనకు చాలా వరకు తెలిసింది. అండ్ ఇంకోటి వచ్చేసి జైద్. సో దీని గురించి కూడా మనం చూద్దాం. రబీ క్రాప్స్ ఆర్ సోన్ ఇన్ వింటర్ ఫ్రమ్ అక్టోబర్ టు డిసెంబర్ అండ్ హార్వెస్టెడ్ ఇన్ సమ్మర్ ఫ్రమ్ ఏప్రిల్ టు జూన్. సో రబీ క్రాప్స్ అంటాం కదా, ఈ క్రాప్స్ని మనం చాలా వరకు వింటర్లో వేస్తామన్నమాట. అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ ఆ మధ్య కాలంలో మనం ఈ అగ్రికల్చరల్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తాం. సో తిరిగి వాటిని మనం ఎప్పుడు హార్వెస్టింగ్ చేసుకుంటామంటే సమ్మర్లో ఏప్రిల్ టు జూన్ ఆ మధ్య కాలంలో మనం వాటిని హార్వెస్ట్ చేస్తామన్నమాట. సో రబీ అనగానే మనకు వింటర్ సీజన్ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో పంటలు వేయడానికి వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తారు. అండ్ తిరిగి ఆ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యే లోపల దగ్గర ఏప్రిల్ టు జూన్ ఆ మధ్య కాలంలో జరుగుతుందన్నమాట. Some of the important Rabi crops are wheat, barley, peas, gram and mustard. Availability of precipitation during winter's months due to western temperate cyclones helps in the success of these crops. However, the success of the Green Revolution in Punjab, Haryana, Uttar Pradesh
Western Uttar Pradesh and parts of Rajasthan has been an important factor in the growth of above mentioned Rabi crops. సో అదేవిధంగా ఈ రబీ క్రాప్స్లో చాలా వరకు ముఖ్యమైనటువంటి పంటలు ఏంటి అంటే వీట్, గోధుమలు, బార్లీ అండ్ నెక్స్ట్ బఠానీలు, గ్రామ్స్, మస్టర్డ్, ఆవాలు, వీటిని రబీ సీజన్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారనమాట. అండ్ అదేవిధంగా వింటర్ సీజన్స్లో వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తారని చెప్పుకున్నాం కదా. అంటే వింటర్ నుంచి ఈ సమ్మర్ ఆ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఈ వెస్టర్న్ టెంపరేట్ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఏర్పడేటువంటి రెయిన్ఫాల్ ఆ విధంగా బేస్ చేసుకొని పంటల్ని పండిస్తూ ఉంటారనమాట. అదే కాకుండా మనం గ్రీన్ రెవల్యూషన్ గురించి తెలుసుకున్నాం. ఈ గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే ఉందో ఇది సక్సెస్ అవ్వడానికి అంటే ఎక్కడ సక్సెస్ అయింది అంటే పంజాబ్, హర్యానా అండ్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ ప్రాంతంలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే ఉందో ఇది సక్సెస్ఫుల్ అయిందని చెప్పొచ్చు. సో ఈ సక్సెస్ఫుల్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే మనం ఇందాక పైన చెప్పుకున్నటువంటి ఈ రబీ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గ్రోతింగ్లో ఈ గ్రీన్ రెవల్యూషన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఖరీఫ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ విత్ ద ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద country and these are harvested in September to October. Important crops grown during this season are paddy, maize, jowar, bajra, red gram, green gram, black gram, urad, cotton, jute, groundnut, soya bean. ఓకే, సో ఖరీఫ్ సీజన్ అంటే ఈ ఖరీఫ్లో పండించేటువంటి పంటలు చాలా వరకు మాన్సూన్ మీద డిపెండ్ అయ్యేటువంటి పంటలు అని చెప్పొచ్చు. ఓకే, మన కంట్రీలో చాలా వరకు డిఫరెంట్ రీజన్స్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ ఓకే దీన్ని బేస్ చేసుకొని పంటల్ని పండిస్తూ ఉంటారనమాట. మరి ఈ విధంగా పంటలు పండించినటువంటి వాటిని ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారంటే సెప్టెంబర్, అక్టోబర్ ఆ మధ్య కాలంలో వీటిని హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఖరీఫ్ క్రాప్స్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్యాడీ, మేజ్, జొన్నలు అండ్ నెక్స్ట్ జోవర్, బాజ్రా, పెసళ్ళు, కందిబ్యాళ్ళు అండ్ నెక్స్ట్ బ్లాక్ గ్రామ్, కాటన్ అండ్ నెక్స్ట్ గ్రౌండ్ నట్, సోయాబీన్ ఇవన్నీ కూడా ఖరీఫ్ సీజన్ అన్నమాట. In between the Rabi and the Kharif seasons, there is a short season during the summer months known as the Zaid season. Some of the crops produced during Zaid are watermelon, muskmelon, cucumber, vegetables and fodder. సో ఇక్కడ రబీ సీజన్కు అదేవిధంగా ఖరీఫ్ సీజన్కు మధ్య ఒక షార్ట్ సీజన్ అనేది ఏదైతే ఉంటుందో అంటే సమ్మర్ మంత్స్ ఉంటాయి కదా. సో ఈ సమ్మర్ మంత్స్ మధ్య వచ్చేటువంటి ఈ షార్ట్ సీజన్ ఏదైతే ఉందో ఈ సీజన్నే జైద్ సీజన్ అంటారనమాట. అంటే ఈ సీజన్లో పండించేటువంటి క్రాప్స్ చాలా వరకు ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఓకే అండ్ పశువులకు కావాల్సినటువంటి ఫాడర్ వీటిని పండిస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ మీరు ఇండియా మ్యాప్ని అబ్జర్వ్ చేసినట్టయితే మేజర్గా ప్యాడీని పండించేటువంటి స్టేట్స్ ఏవే ఉన్నాయో వాటిని మనం షేర్ చేయాలన్నమాట. ఓకే, దాని గురించి మళ్ళీ చూద్దాం. ముందుగా మేజర్ క్రాప్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఇక్కడ సీజన్స్ ఉంటాయని చెప్పుకున్నాము, రబీ, ఖరీఫ్, జైద్. ఓకే, అండ్ వీటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మేజర్ క్రాప్స్ గురించి చూద్దాం. A variety of food and non-food crops are grown in different parts of the country depending upon the variations in soil, climate and cultivation practices. Major crops grown in India are paddy, wheat, millets, pulses, tea, coffee, sugarcane, oil seeds, cotton and jute etc. మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫుడ్ వెరైటీస్, నాన్ ఫుడ్ క్రాప్ వెరైటీస్ ఈ రెండింటిని కూడా పెంచుతూ ఉంటారనమాట. నాన్ ఫుడ్ అంటే లైక్ కాటన్ని మనం తినలేం కదా. సో కాటన్ని కల్టివేట్ చేయడం కావచ్చు. అండ్ ఫుడ్ క్రాప్స్ అంటే మనందరికి తెలుసు, మనం చాలా వరకు ఫుడ్ క్రాప్స్ అనగానే ఈ వరి, వీట్, బార్లే, మేజ్, జోవర్
వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అంటే మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి సాయిల్ని అండ్ క్లైమేట్ని అండ్ కల్టివేషన్ ప్రాక్టీసెస్, అంటే వివిధ ప్రాంతాల్లో వివిధ కల్టివేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, ఆ విధంగా బేస్ చేసుకొని ఫుడ్ వెరైటీస్, ఫుడ్ క్రాప్స్ని అండ్ నాన్ ఫుడ్ క్రాప్స్ని రెండింటిని కూడా కల్టివేట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మన ఇండియాలో మేజర్ క్రాప్స్ ఏంటి అంటే మెయిన్గా వరి అండ్ నెక్స్ట్ గోధుమలు, మిల్లెట్స్, పల్సెస్, టీ, కాఫీ, షుగర్ కేను అండ్ అదేవిధంగా ఆయిల్ సీడ్స్, కాటన్, జూటు. ఇవి మన ఇండియాలో ఉన్నటువంటి మేజర్ క్రాప్స్ అనమాట. ఓకే, అంటే అక్కడ ఉన్నటువంటి అంటే వివిధ ప్రాంతంలో ఉన్నటువంటి క్లైమేట్ అండ్ కల్టివేషన్ ప్రాక్టీసెస్ బేస్ చేసుకొని, సాయిల్ని బేస్ చేసుకొని ఫుడ్ క్రాప్స్ని, నాన్ ఫుడ్ క్రాప్స్ని పండిస్తూ ఉంటారు. ముందుగా మనం ప్యాడీ గురించి చూద్దాం. ఇట్ ఈస్ ద staple food crop of majority of the people in India. Our country is the second largest producer of paddy in the world after China. It is a Kharif crop which requires high temperature above 25 degrees centigrade and high humidity with annual rainfall of above 100 centimeters. In the areas of less rainfall, it grows with the help of irrigation. Paddy is grown in the plains of north and northeastern India, coastal areas and the deltaic regions. Development of dense network of canal irrigation and tube wells have made it possible to grow rice in areas of less rainfall such as Punjab, Haryana and Uttar Pradesh and parts of Rajasthan. సో మన ఇండియాలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వరకు మెయిన్గా పండించేటువంటి పంట ఏంటి అంటే ప్యాడీ అనమాట. అంటే ప్రపంచంలో చైనా తర్వాత సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏది అంటే మన యొక్క ఇండియా అని చెప్పొచ్చు. అంటే ప్రపంచంలోనే చాలా ఎక్కువగా పండించేటువంటి క్రాప్ ఏంటి అంటే ప్యాడీ. ఎవరు? చైనా వాళ్ళు ఎక్కువగా పండిస్తారు. సెకండ్ ప్లేస్ ఎవరిది అంటే మన ఇండియా వాళ్ళదన్నమాట. అండ్ ఇది ప్యాడీ వచ్చేసి ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి క్రాప్. అదేవిధంగా టెంపరేచర్ ఎలా ఉండాలంటే 25 degrees అబోవ్ అలా ఉండాలి. అదేవిధంగా హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉండాలి. హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా రెయిన్ఫాల్ ఎక్కువ ఉన్నట్టే. అండ్ చాలా వరకు రెయిన్ఫాల్ తక్కువ ఉన్న చోట కూడా ఈ ప్యాడీని పండిస్తూ ఉంటారు. మరి రెయిన్ఫాల్ అంటే ఈ ప్యాడీ క్రాప్కి మెయిన్గా రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఉండాలి. అండ్ ఎక్కడైతే రెయిన్ఫాల్ తక్కువగా ఉంటుందో అటువంటి ఏరియాస్లో ఇరిగేషన్ అంటే కాలువల ద్వారా లేదా నదుల ద్వారా ఆ వాటర్ని డైవర్ట్ చేసుకొని ఆ విధంగా పంటల్ని పండిస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా ఇటువంటి క్రాప్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఎక్కువ ఎక్కడ పండిస్తూ ఉంటారంటే నార్త్ ఇండియాలో, ఓకే, నార్త్ ఈస్ట్ ఇండియాలో అంటే కోస్తా ప్రాంతాల్లో, అదేవిధంగా డెల్టాయిక్ రీజన్స్లో అంతా కూడా ఈ ప్యాడీని పండిస్తూ ఉంటారు. అండ్ ఎక్కడైతే తక్కువ వర్షపాతం పడుతూ ఉంటుందో అటువంటి చోట కూడా రైస్ని గ్రో చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ చెరువుల్ని అండ్ బావుల్ని వీటి యొక్క సహాయంతో లేదా అండర్ గ్రౌండ్ బోర్వెల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సహాయంతో ఇరిగేషన్ చేస్తూ ఉంటారనమాట. అంటే చాలా వరకు మనం అబ్జర్వ్ చేసినట్టయితే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ ప్రాంతంలో తక్కువ వర్షాలు పడినప్పటికీ కూడా వీళ్ళు ట్యూబ్వెల్స్ ద్వారా, కెనాల్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళ యొక్క అంటే ప్యాడీని పండిస్తున్నారు. నెక్స్ట్ wheat. This is the second most important cereal crop. It is the main food crop in north and northwestern part of the country. This Rabi crop requires a cool growing season and a bright sunshine at the time of ripening. It requires 50 to 75 centimeters of annual rainfall evenly distributed over the growing seasons. ఓకే, సో మన ఇండియాలో సెకండ్ ఇంపార్టెంట్ సీరియల్ క్రాప్ ఏంటి అంటే వీట్, గోధుమలు అన్నమాట. అంటే మన భారతదేశంలో ఈ ఉత్తర భారతదేశంలో అదేవిధంగా నార్త్ వెస్టర్న్ పార్ట్లో ఎక్కువగా వీటిని మెయిన్ ఫుడ్గా యూజ్ చేస్తున్నారు. అంటే మనం ఎలా అయితే మన సౌత్ ఇండియా వాళ్ళు ఎలా అయితే ఎక్కువగా రైస్ తింటూ ఉంటారో అదేవిధంగా ఈ నార్త్ అలాగే నార్త్ వెస్టర్న్ ఇండియా వాళ్ళు ఎక్కువగా ఈ గోధుమ రిలేటెడ్ ఫుడ్ని తింటారనమాట. చపాతీసు, ఓకే, అండ్ నెక్స్ట్ చపాతీస్ అండ్ నెక్స్ట్ ఈ గోధుమ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉండొచ్చు కదా, సో వాటినన్నీ కూడా తింటూ ఉంటారనమాట. అండ్ అదేవిధంగా ఈ
వీట్ ఏదైతే ఉందో ఇది రబీ క్రాప్కి సంబంధించినటువంటి క్రాప్ అన్నమాట. కాబట్టి ఎలా ఉండాలి అంటే ఈ క్రాప్ పండాలంటే ఖచ్చితంగా కూల్ గ్రోయింగ్ సీజన్ ఉండాలి, అదేవిధంగా బ్రైట్ సన్షైన్ ఉండాలి. అంటే పంట చేతికి వస్తున్నటువంటి టైంలో బ్రైట్ సన్షైన్ ఉండాలి, అదేవిధంగా కూల్ గ్రోయింగ్ సీజన్ కూడా ఉండాలి. అండ్ అంటే ఈ పంటకు కావాల్సినటువంటి రెయిన్ఫాల్ దగ్గర దగ్గర 50 నుంచి 75 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. There are two important wheat growing zones in the country, the Ganga Satluj plains in the northwest and black soil region of the Deccan. The major wheat producing states are Punjab, Haryana, Uttar Pradesh, Bihar, Rajasthan and parts of Madhya Pradesh. మన ఇండియాలో వీట్ గ్రోయింగ్ జోన్స్ 2 ఉన్నాయన్నమాట. ఒకటి గంగా సత్లూజ్ ప్లెయిన్స్ అంటే నార్త్ వెస్ట్లో ఉన్నటువంటి ఆ ప్లెయిన్ దగ్గర, అదేవిధంగా మన సౌత్ ఇండియాలో డెక్కన్ ప్లాట్యూ ఉంది కదా, ఆ డెక్కన్ ప్లాట్యూలో ఉన్నటువంటి బ్లాక్ సాయిల్ రీజన్ అంతా కూడా ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో వీటిని పండిస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా వీటిని ఎక్కువగా పండించేటువంటి రాష్ట్రాలు ఏవి అంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ అండ్ అదేవిధంగా మధ్యప్రదేశ్ ప్రాంతంలో. సో ఓకే, నేను రిమైనింగ్ లెసన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.